చాలాసార్లు ప్రభు నడిపించిన మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము దేవునికి దూరంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎన్నిసార్లు మాట్లాడినా మనకు మనమే అనుకుంటాం, నేను సరిగ్గానే ఉన్నా, నేను బాగానే ఉన్నా, ఈ మాట నాకు అవసరం అంటే ఈ మాట నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానని అనుకుంటూ ఉంటాం. అవునా కదా? లేకపోతే విన్నది విన్నట్టే వదిలేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా మాట్లాడినా, పెద్దవారి ద్వారా మాట్లాడుతూ ఉంటారు. చాలా చక్కని మరి అంటే మనకు పైన మరి ఇంట్లో కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటారు, సేవకుల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటారు, విశ్వాసుల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటారు. ఎన్నిసార్లు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతుంటారు. ఎన్ని మాట్లాడినా దేవుని మాట నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ ఉంటాం. దేవుని మాటను లెక్క చేయని వారిగా ఉంటూ ఉంటాం కదండి. అందుకనే చాలామంది గృహాలలో చాలామంది మరి కుటుంబాలు ఈ రోజున విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ పతనమవుతూ ఉన్నవారు ఎంతోమంది. సమాధానం లేదు కుటుంబంలో, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవ, ఎక్కడ చూసినా ఏదో ఒక అల్లర్లు, ఏదో ఒకటి. ఉదయం లేవగానే మరి ఏదో ఒక వార్తను వింటున్నాం కదండి. ఉదయం లేవగానే ఏదో ఒక వార్త, ఏదో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా యవ్వన వయసులో ఉన్న మరి తమ్ముళ్ళ జీవితాలు, చెల్లెల జీవితాలు పతనం అవ్వడం మనం ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. యవ్వనస్తులు వారి జీవితం ఎలా అయిపోయిందంటే ఎక్కువగా లోకానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. చాలా లోకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్పినా వినని వారిగా ఉన్నారు, పెద్దలు చెప్పినా వినని వారిగా ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నా వినని వారిగా ఉన్నారు. నా జీవితం నేను ఇష్టమున్నట్లుగా బ్రతుకుతాను అన్నట్లుగా ఉన్నాయి. మంచి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. యవ్వన కాలంలో అపవాదికి చోటిస్తున్నారు యవ్వనస్తులు కదా. అపవాదిని జయించేవారు ఎక్కువగా ఉన్నారు. అంటే అపవాదిని జయిస్తూ, అంటే అపవాదికి చోటిస్తూ వారి జీవితంలో అపవాదిని గెలిపిస్తూ ఉన్నారు కదండి. అలాంటి వారి జీవితాలు ఎన్నో. దేవునికి చోటు ఇవ్వకపోతే వెంటనే ఎవరికి అండి చోటు? అపవాదికే. సాతాను వెంటనే జీవితాలను నాశనం చేయడం, బలహీనతలు పట్టుకొని జీవితాలలో మరి చాలా భయంకరమైన పరిస్థితులను అపవాది తీసుకొని వస్తూ ఉంది. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అవునా కాదండి? మంచి భవిష్యత్తు, చక్కని టాలెంట్స్ ఉన్నాయి, చక్కని మరి అందం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అన్నీ దేవుడు ఇస్తే ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ అవిధేయులుగా ఉంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారి కుటుంబాలు, జీవితాలు ఎంతో మందివి. చూడండి, మరి ఒక మంచి యంగ్ గర్ల్, ఒక మంచి యవనస్తురాలు శ్రీవర్షిని ఈ మధ్యకాలంలో ఈ 10 days నుంచి, ఒక 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఒకటే ఏంటి అంటే, అంత సోషల్ మీడియాలో ఆమెకి మంచి టాలెంట్ ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి యవ్వనస్తురాలు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఆమె తీసుకుంటున్న నిర్ణయం ఎంత భయంకరమైన నిర్ణయం అంటే, ఆమె తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులను బాధ పెట్టే నిర్ణయం. తల్లిదండ్రులు ఒక యవ్వన కుమార్తె ఇంట్లో ఉంది అంటే వారి గురించి, ఇంట్లో ఉన్న యవ్వన బిడ్డ గురించి చక్కని ఆలోచన కలిగి ఉంటారు. నా బిడ్డని ఇది చేయాలి, వీరికి ఇచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నా కుమార్తె ఇలా ఉద్యోగం చేయాలి, నా కుమార్తె అందరికంటే మంచి పొజిషన్లో ఉండాలి, లేకపోతే నా కుమారుడు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులైన వారు. ఇలాగే వారి తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది, మంచి మాట, మంచి వాక్చాతుర్యం ఉంది, చాలా చక్కగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంది, తెలివితేటలు ఉన్నాయి. కానీ చూడండి, అపవాది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అంత చక్కని టాలెంట్ ఉన్న యవనస్తురాలు, మంచి వాక్చాతుర్యం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి.
తల్లిదండ్రులు చాలా చక్కని మంచి మర్యాద కలిగిన వారు, అన్నీ ఉన్నాయి. బిడ్డ కొరకు చాలా ఆలోచించారు. మంచి భవిష్యత్తు ఆమెకు ఉంటుంది, ఆమెకు ఒక మంచి కెరియర్ ఉంటుందని ఆలోచిస్తే అపవాది వెంటనే చూడండి యవ్వనస్తుల్ని ఎలా పట్టుకుంటుందంటే వారి ఆలోచనలంతా కూడా చాలా చెడ్డ ఆలోచనలు, చాలా వ్యతిరేకమైన తలంపులు మరి వారిలో పెట్టి చూడండి అపవాది ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఆ గోరి ఆ గోరిని వివాహం చేసుకుంది ఆ యవ్వనస్తురాలు చిన్న వయసులో. ఆమెకి మంచిగా తల్లిదండ్రులు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా, వారి ఆలోచనలు అలానే ఉంటాయి. యవ్వన స్థితికి వచ్చిన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఒక మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలి, ఒక మంచి వ్యక్తికి ఇచ్చి ఆమెకి ఘనముగా వివాహం చేయాలి, ఆమె ఉన్నతంగా ఉండాలి, అందరినీ పిలవాలి, ఇలా ఆశ పెట్టుకొని ఉంటారు. కానీ కళ్ళ ముందే బిడ్డ జీవితం నాశనం అవుతుంటే తల్లిదండ్రులకి ఎంత వేదన అంటే చాలా వేదన అండి. చూడండి అఘోరి అని చెప్పి మరి తర్వాత ఈ అఘోరి శిక్షణలో నేను తనతో ఉంటానని చెప్పిన ఈ అమ్మాయి, నేను శిక్షణ నేర్చుకోవాలి అన్న ఈ అమ్మాయి చూడండి ఈ రోజున అఘోరితోనే వివాహము చేసుకోవడం కదండి. అఘోరి అంటే చాలా నిష్టగా ఉండాలి అని అంటారు కదా, నిష్టగా ఉండాలి అన్నట్లుగా వారి ఇదంతా కూడా ఉంటుంది. కానీ ఇలా అంటే ఇలా వివాహం చేసుకొని ఈ రోజున యవ్వనస్తురాలి జీవితం నాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో శ్రీవర్షిని అఘోరి గురించే కదా. ఈ రోజున ఆ యవ్వనస్తురాలు మాట వినని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఒక శిక్షణ తీసుకుంటాను మరి నేను అన్న ఈ యవ్వనస్తురాలు ఆమె ఆలోచనలన్నీ కూడా మారిపోయి ఈ రోజున ఆమె కంట్రోల్లో ఆమె లేదండి. తల్లిదండ్రులు ఆమె కొరకు ఏడుస్తూ ఉన్నారు, ఆ యవ్వనస్తురాలి కొరకు. బిడ్డ జీవితం నాశనం అయిపోతుందంటే ఎంత వేదన కదా. వారి అన్న ఎంత వేదన పడుతున్నాడంటే తన చెల్లి కొరకు మంచి భవిష్యత్తు ఉన్న ఆ అమ్మాయి జీవితం అలా అయిపోయిందని చాలా విధముగా వారు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు మరి ఆ అమ్మాయిని దాంట్లో నుంచి గవర్నమెంట్ కూడా బయటికి తీసుకొని రావాలి అన్నట్లుగా మరి ఆ యవ్వనస్తురాలు కొరకు ఆశ పెట్టుకొని అంటే ఆశపడి ఆ యవ్వనస్తురాలని ఎలా అయినా తనకంటూ ఒక మంచి కెరియర్ ఉండాలని మరి ఆలోచిస్తూ ఉంది. అంతా కూడా గవర్నమెంట్ కానీ తల్లిదండ్రులు కానీ వివిధ ప్రాంత ప్రజలు అందరూ కూడా చూడండి ఒక మంచి టాలెంట్ ఉన్న ఆ పాప తన జీవితాన్ని ఎలా మరి నాశనం చేసుకుంటుంది. ఇదంతా కూడా అపవాది యవ్వనస్తుల జీవితాలని నాశనం చేస్తుందంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఎలా అంటే వారి భవిష్యత్తును నాశనం చేయాలని ఆలోచనలు కదండి. కానీ చూడండి మనం అన్నిటిని కూడా అధిగమించాలి అంటే మన జీవితాల్లో ప్రార్థన ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను. ఈ రోజున ఆ కారులో మరి పాప ఉంటే మరి ఆ పాప వెనకాల ఆ తండ్రి ఎంత ఆతృతగా తన బిడ్డ కొరకు అలా పరిగెత్తుతున్నాడనమాట. ఒక్కసారి ఆ పాపను చూడాలనేసి, ఆ అమ్మాయిని చూడాలని ఆ తల్లికి ఎంత వేదన, యవ్వనస్తులైన బిడ్డ జీవితం నాశనం అయిపోతుందని. ఇలా చాలామంది జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయండి. ప్రాముఖ్యంగా యవ్వనస్తుల జీవితాలు. ఈ రోజున వారి జీవితాలు సరిగ్గా ఉండాలి అంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. బిడ్డల జీవితాలు పాడైపోయిన తర్వాత వారి కొరకు ప్రార్థించడం కాదు, కానీ వారి జీవితాలు బాగుండాలని, వారు గొప్పవారు అవ్వాలని, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ముందుగానే తల్లిదండ్రులైన వారు రోదన చేయాలి ప్రభు దగ్గర, ప్రభు సన్నిధానంలో. ప్రాముఖ్యంగా యవ్వనస్తుల కొరకు ప్రార్థించే భారాన్ని మనకిచ్చారు. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పాపపు జీవితం హైదరాబాద్ సిటీ ప్రాంతాల్లో చూస్తున్నట్లయితే వివిధ సిటీస్లో ఎక్కడ చూసినా పాపం ఎక్కువ చెలరేగుతుందండి. పాపమే, ఏ సందున చూసినా పాపమే, ఏ సందున చూసినా పాపమే. ఈ రోజున భయంకరమైన ఆశలు, ఈరోజు భయంకరమైన పాపము ఎక్కువగా మరి చెలరేగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అపవాది యవ్వనస్తులు వారి ఆలోచనలు, వారి
మనసుని చాలా గాయం చేస్తూ వారికి ఆ లోకపు ఆశలు చూపిస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యవ్వనస్తుల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే వారిగా ఉందాం. చూడండి, పాపము నుంచి యవ్వన బిడ్డలు యవ్వనస్తులు విడిపించబడాలి. వారికి మంచి కెరియర్ ఉండాలి. చూడండి, చదవని పరిస్థితి ఈ రోజున పిల్లలు ఎంతమంది ఉన్నారంటే చదవని పరిస్థితిలో ఉన్నారండి. తల్లిదండ్రుల కష్టం వైపు చూడట్లేదు. ఎలా అయిపోయిందంటే వారి జీవితాలు, చదువుకోవాల్సిన వారు ఈ రోజున లోకంలో ఉన్న వాటికి ఎక్కువగా ఆకర్షితులైపోతున్నారు. సాయంకాల సమయంలో సాయంకాలం కాగానే చదువు పేరు చెప్పుకొని ఆ సిటీస్లో బ్రతుకుతూ సాయంకాలం అవ్వగానే మరి కేపీహెచ్పి ఆ ప్రాంతం, కుక్కట్పల్లి ఆ ప్రాంతంలో ఎక్కువగా పాపం కదా, పాకెట్ మనీ కొరకు ఏంటండి ఆ వీడియోస్ అవన్నీ చూస్తున్నప్పుడు, ఆ విజువల్స్ చూసినప్పుడు బాధ అనిపించింది. యవ్వనస్తులు చదువుకోవాల్సిన వారు, ఒక మంచి భవిష్యత్తు ఉన్నవారు ఆయా ప్రాంతంలో సిటీస్లో సాయంకాల సమయంలో డబ్బుల కొరకు ఏదైనా చేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. యవ్వనస్తుల కట్లు యేసు నామంలో తెంపబడాలి. ఆమేన్. ఆ పాపపు జీవితాల నుంచి ప్రజలు విడిపించబడాలి. ఆ భయంకరమైన శాపపు జీవితం నుంచి ప్రజలు విడిపించబడాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థించే వారిగా మనం ఉందాం. పాపము నుంచి విడిపించబడాలి. ఒక రోజున పాపం ఏమి చేస్తుందంటే మరణానికి దారి తీస్తుంది కదా. చూడండి, మరి ఏ యవ్వనస్తుడు జీవితం, ఏ యవ్వనస్తుడు కెరియర్ ఈ రోజున వారి చదువు నాశనం అయిపోయి ఉందో వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే మరి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇది ప్రభు మన కొరకు మన మీద పెట్టిన భారం. ప్రార్థిద్దాం అంతే. ఆమేన్. ప్రతి కట్లని ప్రభువే తెంపును గాక. ఆమేన్. చూడండి, యవ్వనస్తులు యవన వయసులో దేవుని కాడిని మోసేవారిగా ఉండాలి. అవునా కాదండి? యవన జీవితాలు వారి మంచి భవిష్యత్తును మరి నాశనము చేస్తున్న అపవాది కట్లు యేసు నామములో తెంపబడును గాక. ఆమేన్. ప్రతి బంధకాల నుంచి యవ్వనస్తులు విడిపించబడును గాక. ప్రతి చాతబడి శక్తుల నుంచి విడిపించబడును గాక. ప్రతి లోక ఆశల నుంచి విడిపించబడదురు గాక. గొప్పవారగుదురు గాక. ఉన్నతమైన భవిష్యత్తు ఉండును గాక. భారం కలిగి మనం ప్రార్థించే వారిగా ఉందామండి. యవ్వనస్తుల కొరకు మరి వారి జీవితాలు నాశనం అవ్వద్దు. ఇలా మరి ఈ రోజున శ్రీవర్షిని కావచ్చు, ఇంకా చాలామంది చెల్లెల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. రాంగ్ డెసిషన్స్ వల్ల, తప్పు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, ఇలాంటి మరి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్న యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరి పైన ఈ భారం ప్రభు ఉంచారు. మరి వారిని చదువుకోనివ్వకుండా వారి భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అంటే వారు చేద్దామన్న కొన్నిసార్లు ఏమైపోతుందంటే వారు తెలియకుండానే కాన్సన్ట్రేషన్ తప్పుతూ ఉండడం, ఇదంతా అపవాది చేసే పనులు. ఎక్కువగా లోకానికి ఆకర్షితులైపోతూ ఉన్నారు. ఇలాంటి జీవితాలను ప్రభు యేసు నామంలో మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి మనమందరం కలిసి దేవుడిచ్చిన భారాన్ని చేత పట్టుకొని అనేక యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు. అవునా కాదా? దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేక మంది జీవితాలు మారాలి. అనేక మంది వ్యసనానికి బానిసలైన వారి జీవితాలు మార్చబడాలని ప్రార్థన పూర్వకంగా అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చరిత్రను మారుస్తుంది. ప్రార్థన పాపము నుంచి విడుదల చేస్తుంది. చూడండి, ప్రార్థన అద్భుతమైన కార్యాలు చేస్తుంది జీవితంలో. ఆమేన్. ప్రార్థన అనేకులను కదిలిస్తుంది. ప్రార్థన కుటుంబాలను మారుస్తుంది, కుటుంబ చరిత్రను మారుస్తుంది. అందుకనే మనం ప్రార్థించే వారిగా ఉంది. యవ్వనస్తుల జీవితాలు మన ప్రార్థన ద్వారా కట్టబడతాయి. ఆమేన్. ప్రార్థన ఒక్కటే అండి. అందుకనే ప్రార్థిద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడే అద్భుతము చేయును గాక. ప్రైజ్ ది లార్డ్.